వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. ఏపీపీసీసీ చీఫ్ పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా చేశారు. ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేకు రాజీనామా లేఖను పంపించారు. త్వరలోనే ఏపీకి కొత్త పీసీసీ చీఫ్ ను ఏఐసీసీ నియమించనుంది. ఇటీవల కాంగ్రెస్ లో చేరిన వైఎస్ షర్మిలకు ఏపీ పీసీసీ పగ్గాలప్పగించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఏపీపీసీసీ చీఫ్ పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా చేశారు. ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేకు రాజీనామా లేఖను పంపించారు. త్వరలోనే ఏపీకి కొత్త పీసీసీ చీఫ్ ను ఏఐసీసీ నియమించనుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి లైవ్ లో ఉన్నారు. రాజు, రాజీనామా చేయడానికి కారణాలేంటి? స్వాతి, ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి కాంగ్రెస్ కొంత కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తుంది. వాస్తవానికి గతంలో ఎప్పుడైతే శాఖ శైలజనాథ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఆ తర్వాత గిడుగు రుద్రరాజును నియమించారు. అయితే గిడుగు రుద్రరాజు ఇప్పటికే స్పష్టం చేశారు, ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీలో షర్మిల చేరిక సందర్భంగా పార్టీ బలోపేతం కోసం తాను ఖచ్చితంగా సిద్ధంగా ఉంటాను, పార్టీ ఎటువంటి నిర్ణయం తీసుకున్నా సరే తాను ఖచ్చితంగా మద్దతు ఇస్తానని చెప్పి కూడా ఆయన స్పష్టం చేశారు. అయితే నిన్న ఎప్పుడైతే రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయయాత్ర కోసం మణిపూర్ వెళ్లినటువంటి టీంలో ఏఐసీసీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలతో పాటు అటు ఆంధ్రప్రదేశ్కు సంబంధించి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి గిడుగు రుద్రరాజు, రఘువీరారెడ్డి, షర్మిల కూడా అక్కడికి వెళ్లారు. సో ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షుడితో కొంత కీలక చర్చలు జరిగినట్టుగా తెలుస్తుంది. సో కొద్ది రోజుల్లోనే షర్మిలకు ఏదైతే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి అధ్యక్ష బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నాయి. సో అందుకోసమే ముందుగా వాస్తవానికి గిడుగు రుద్రరాజుకు సమయం ఉంది ఇంకా. సో 2 ఏళ్ల పదవీ కాలం అనేది ప్రతి రాష్ట్ర అధ్యక్షునికి కూడా సమయం అనేది ఉంటుంది, ఒక టర్మ్ అనేది. కానీ టర్మ్ పూర్తి కాకుండానే మారుస్తున్నారు. అంటే రానున్నటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా ఒక కీలకంగా ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ గెలవాలి, పూర్తి స్థాయిలో గెలవకపోయినప్పటికీ కూడా ఒక కీ రోల్ సాధించేలా ఉండాలి. సో అందుకోసం ఎఫెక్ట్ గా ఉండాలంటే పార్టీలో కొన్ని మార్పులు చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఏఐసీసీ భావిస్తుంది. సో అందులో భాగంగానే కొత్త అధ్యక్షుడిని నియమించడానికి కసరత్తు కూడా చేస్తుంది. సో ఈలోగా పార్టీ తను కట్టుబడి ఉంటున్నానని చెప్తూనే ఎలాగో పరిస్థితులు అంటే కొత్త అధ్యక్షుడిని మార్చే అవకాశం కనిపిస్తుంది కాబట్టి తను ముందు రాజీనామానైతే మల్లికార్జున ఖర్గేకు పంపించారు. సో ఆ తర్వాత మరి గిడుగు రుద్రరాజుకు ఎటువంటి పోస్ట్ ఇస్తారు అంటే వాస్తవానికి తను గతంలో కూడా నేషనల్ లీడర్షిప్ గా కూడా పనిచేశారు, జాతీయ స్థాయిలో గిడుగు రుద్రరాజు పనిచేశారు. సో ఇప్పుడు సైతం షర్మిల చేరిక సందర్భంగా స్పష్టతనిచ్చారు, అంటే షర్మిలకు ఎటువంటి పోస్ట్ ఇచ్చినా సరే తాను పదవి త్యాగానికి కూడా సిద్ధంగా ఉంటానని చెప్పి స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. సో దానికి అనుగుణంగానే మొత్తానికి గిడుగు రుద్రరాజు ముందు పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. దీనికి సంబంధించి ఈ రోజు లేదా రేపు ఖచ్చితంగా రాష్ట్ర అధ్యక్షులకు సంబంధించినటువంటి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చే అవకాశం కనిపిస్తుంది. స్వాతి, సో పరిశీలనలు ఏమన్నా ఉంటాయా రాజు? వాస్తవానికి ఏఐసీసీ సంబంధించి అన్ని రకాలుగా పరిశీలనలు సంప్రదింపులు కూడా జరుపుతుంది. ఎందుకంటే పార్టీలో ఇప్పటికే చాలా మంది సీనియర్లు ఉన్నారు. సో అయినప్పటికీ కూడా వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురుగా షర్మిలకు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో ఒక ప్రాధాన్యత అనేది ఉంటుంది. సో ఇప్పుడు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో గతం నుంచి కూడా అంటే గత 2 టర్ముల కాలంగా కూడా కాంగ్రెస్ పరిస్థితి కొంత గందరగోళంగా ఉంది. కాంగ్రెస్ ను లీడ్ చేయడంలో కూడా కొంత ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో దానికి అనుగుణంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎవరిని ముందుంచి నడిపిస్తే బాగుంటుంది ఏంది అనే దాని మీద కూడా కొంత ప్రత్యేకంగా సంప్రదింపులు జరిగాయి. ఆ సంప్రదింపుల ప్రక్రియ తర్వాతనే షర్మిల పార్టీలో చేరినట్టుగా కూడా తెలుస్తుంది. సో ఏఐసీసీ ముఖ్యంగా పార్టీలో కీలక భూమిక పోషించేటటువంటి సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో ప్రత్యేకంగా గతంలో పలుమార్లు షర్మిల సమావేశమయ్యారు. షర్మిలతో పాటు ఆయన భర్త అటు అనిల్ కూడా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి పలు కీలక అంశాలపై చర్చలు జరిగాయి. సో రాష్ట్ర పార్టీకి సారథ్యం వహించే అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉందని చెప్పి వాళ్ళు ముందే చెప్పారు. సో దానికి అనుగుణంగానే షర్మిల పార్టీలో చేరారు. సో దానికి సంబంధించినటువంటి కసరత్తు కూడా పూర్తయినట్టుగా తెలుస్తుంది. నిన్న సైతం మల్లికార్జున ఖర్గే
మణిపూర్లో జరిగినటువంటి భారత్ జోడో యాత్ర సందర్భంగా కొంత షర్మిలకు మరికొన్ని సూచనలు కూడా చేసినట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలని చెప్పుకోవచ్చు. మరి షర్మిలకు అధ్యక్ష బాధ్యతలు అప్పగించాక ఆ తర్వాత గిడుగు రుద్రరాజును మరి ఏఐసిసి వైపు అంటే జాతీయ స్థాయిలో వాడుకుంటారా, లేదంటే రాష్ట్రంలో మరికొంత కీలకంగా వ్యవహరించేందుకు ఇంకేమైనా పోస్ట్ ఇస్తారా అనేది కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది.